మన మెదడు అది ఒక అద్భుతమైన ప్రపంచం. అందులో కొన్ని బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. అవన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి. అవును, కాని వాటి భాష మనలాంటిది కాదు. అది పూర్తిగా రసాయనాలతో నిర్మితమైన ఒక రహస్య భాష. ఆ సంభాషణల నుంచే మన ఆలోచనలు, జ్ఞాపకాలు, కదలికలు, చివరికి మనమంటే ఎవరో నిర్ణయించబడుతుంది కదా. ఖచ్చితంగా. సరే, ఈరోజు మనం ఆ రహస్య ప్రపంచంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఆ భాష యొక్క ప్రాథమిక సూత్రాలు అంటే న్యూరోట్రాన్స్మిటర్లు, వాటి విభిన్న అర్థాలైన రిసెప్టార్లను పరిశీలిద్దాం. ఇది ముఖ్యంగా మెడిసిన్, ఫిజియాలజీ చదువుతున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అవును, ఈ చర్చ పూర్తిగా ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంక అందించిన సమాచారంపై ఆధారపడి ఉంటుందని చెప్పాలనుకుంటున్నాను. మంచిది. మనం మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన తేడాని అర్థం చేసుకోవాలి. నాడీ వ్యవస్థలో న్యూరోట్రాన్స్మిటర్లు, న్యూరోమాడ్యులేటర్లు అని రెండుంటాయి. ఓ, వాటి మధ్య తేడా ఏంటి? న్యూరోట్రాన్స్మిటర్లు చాలా వేగంగా పనిచేస్తాయి. అంటే అవతలి న్యూరాన్ను ఉత్తేజపరచడం లేదా నిరోధించడం, ఒక స్విచ్ ఆన్ లేదా ఆఫ్ చేసినట్టు. సరే. కాని న్యూరోమాడ్యులేటర్లు అలా కాదు. అవి నేరుగా ఆన్ ఆఫ్ చెయ్యవు. అవి ఆ సంభాషణ యొక్క టోన్ను, తీవ్రతను మారుస్తాయి. అంటే పనితీరును సర్దుబాటు చేస్తాయన్నమాట. ఒక వాల్యూమ్ నాబ్ లాగా అన్నమాట. సరే, ముందుగా ఈ ట్రాన్స్మిటర్ల జీవిత చక్రం ఎలా ఉంటుందో చూద్దాం. వాటికంటూ కొన్ని ప్రాథమిక దశలుంటాయి కదా. ఖచ్చితంగా. సాధారణంగా 6 కీలక దశలుంటాయి. ఒకటి ప్రీకర్సర్, అంటే ముడి పదార్థం నాడీకణ టెర్మినల్లోకి రావడం. ఫ్యాక్టరీకి ముడిసరకు వచ్చినట్టు. అవును. 2 అక్కడ ఎంజైమ్ల సహాయంతో ట్రాన్స్మిటర్ తయారవ్వడం. 3 దాన్ని వెసికిల్స్ అనే చిన్న బుడగల్లో ప్యాక్ చేసి నిల్వ ఉంచడం. ప్యాకేజింగ్. కరెక్ట్. 4 న్యూరాన్కు సిగ్నల్ వచ్చినప్పుడు కాల్షియం అయాన్లు లోపలికి వచ్చి ఈ వెసికిల్స్ను బయటకు నెట్టి ట్రాన్స్మిటర్ను విడుదల చేస్తాయి. షిప్పింగ్. 5 విడుదలైన ట్రాన్స్మిటర్ అవతలి న్యూరాన్పై ఉన్న రిసెప్టార్లతో బంధం ఏర్పరచుకోవటం. డెలివరీ. ఇక 6 పని పూర్తయ్యాక ఆ ట్రాన్స్మిటర్ను అక్కడ్నుంచి తొలగించడం, అంటే క్లీనప్. ఇది రీఅప్టేక్ లేదా ఎంజైములతో విచ్ఛిన్నం చేయటం ద్వారా జరుగుతుంది. అంటే ప్రతి న్యూరోట్రాన్స్మిటర్ది ఒక పక్కా లైఫ్ సైకిల్ అన్నమాట. ఈ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉందో. చాలా పకడ్బందీగా ఉంటుంది. ఈ దూతలను మనం ప్రధానంగా 3 తరగతులుగా విభజించవచ్చు. మొదటివి చిన్న అణువుల ట్రాన్స్మిటర్లు. అంటే గ్లూటామేట్, గాబా లాంటివి. అవును. గ్లూటమేట్, గాబా, ఎసిటైల్ కోలిన్, డోపామైన్, సెరటోనిన్ వంటివన్నీ ఇందులోకే వస్తాయి. రెండవవి పెద్ద అణువుల ట్రాన్స్మిటర్లు. వీటినే న్యూరోపెప్టైడులు అంటాం. సబ్స్టాన్స్ పి, ఎండోర్ఫిన్లు అవి కదా. సరిగ్గా చెప్పారు. ఇక మూడవవి చాలా విచిత్రమైనవి, వాయు ట్రాన్స్మిటర్లు. నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటివి. వావ్, గ్యాసులు కూడా మెసెంజర్లుగా పనిచేస్తున్నాయా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇక్కడే నాకో ప్రశ్న. ఒకే రసాయనం, ఉదాహరణకు ఎసెటైల్ కోలిన్, కండరాననేమో సంకోచింపచేస్తుంది, కాని గుండె వేగాన్ని తగ్గిస్తుంది. ఒకే కెమికల్ ఇలా వ్యతిరేకమైన పనులు ఎలా చేయగలదు? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. చర్య అనేది ట్రాన్స్మిటర్పై కాదు, అది బంధించే రిసెప్టర్ రకంపై ఆధారపడి ఉంటుందా? ఖచ్చితంగా. ఒకే తాళం చెవి వేర్వేరు తాళాలను తెరిచినప్పుడు వేర్వేరు గదులు తెరుచుకున్నట్లు ఇక్కడ కూడా అంతే. సరే, అయితే ఈ రిసెప్టార్లలో ప్రధాన రకాలు ఏవి? ప్రధానంగా 2 రకాలు. ఒకటి అయోనోట్రాపిక్. ఇవి చాలా వేగవంతమైనవి. ఇవి అయాన్ ఛానల్స్ అన్నమాట. ట్రాన్స్మిటర్ అతుక్కోగానే గేట్ తెరుచుకుని అయాన్లు లోపలికి వస్తాయి. ఒక కాలింగ్ బెల్ లాంటిది. బటన్ నొక్కగానే వెంటనే శబ్దం. పర్ఫెక్ట్ అనాలజీ. ఎన్ఎండిఏ, ఏఎంపిఏ, నికోటినిక్ ఏసీహెచ్, గ్యాబా-ఏ రిసెప్టార్లు దీనికి ఉదాహరణలు. మిల్లీసెకన్లలో స్పందిస్తాయి. మరి రెండో రకం? ఉంటారు. ఇవి నెమ్మదిగా ఎక్కువసేపు ఉండే ప్రభావాలను చూపిస్తాయి. అంటే ఇది మనం ఒక ఈమెయిల్ పంపినట్టు. అది రిసీవ్ అయ్యాక లోపల ఒక ఆఫీస్లో చాలా పనులు జరిగి దాని ప్రభావం నెమ్మదిగా ఎక్కువసేపు ఉంటుందన్నమాట. అవును. ఇవి నేరుగా ఛానల్స్ కాదు. జీ ప్రోటీన్ అనే మధ్యవర్తి ద్వారా సెకండ్ మెసెంజర్లను యాక్టివేట్ చేసి కణం లోపల చాలా మార్పులను తీసుకొస్తాయి. ఇవి కణాల ఉత్తేజితత్వాన్ని మాడ్యులేట్ చేస్తాయి. ఈ రిసెప్టార్లు లేదా మెయిల్ బాక్స్లు కేవలం సిగ్నల్ అందుకునే న్యూరాన్ మీదే ఉంటాయా, లేక పంపించే న్యూరాన్పై కూడా ఉంటాయా? మంచి ప్రశ్న. ఉంటాయి. సిగ్నల్ పంపే చోట కూడా రిసెప్టార్లుంటాయి. వాటిల్లో 2 రకాలు.
ఆటోరిసెప్టార్లు అంటే అవే విడుదల చేసిన ట్రాన్స్మిటర్ కోసం ఉండేవి. ఒక నెగటివ్ ఫీడ్బ్యాక్ లాగా చాలు ఇక ఆపు అని తనకు తాను చెప్పుకున్నట్లు. అవును. ఇక హెటెరోరిసెప్టార్లు అంటే వేరే న్యూరాన్ నుంచి వచ్చే ట్రాన్స్మిటర్ కోసం ఉండేవి. దీనివల్ల ఒక న్యూరాన్ మరో న్యూరాన్ విడుదలను నియంత్రించగలదు. ఇక క్లీనప్ ప్రాసెస్ రీఅప్టేక్ గురించి చెప్పండి. అది ఎంత ముఖ్యమైనది? ఇది చాలా కీలకమైన ప్రక్రియ. చాలా చిన్న అణువుల ట్రాన్స్మిటర్లను సినాప్స్ నుండి తొలగించడానికి సోడియం ఆధారిత ట్రాన్స్పోర్టర్లు అనే ప్రత్యేకమైన పంపులు పనిచేస్తాయి. ఎన్ఈటి, ఎస్సీఆర్టీ, డిఏటి లాంటివి. అంటే డిప్రెషన్ మందులు పనిచేసేది ఈ పంపుల మీదేనా? అవి కొత్తగా ఫీల్ గుడ్ కెమికల్స్ను సృష్టించట్లేదు, కేవలం ఉన్న వాటిని ఎక్కువసేపు అక్కడే ఉండేలా ఆ క్లీనప్ ప్రాసెస్ను ఆపుతున్నాయన్నమాట? ఒక రకంగా అంతే. ఎస్ఎస్ఆర్ఐలు ఆ ఎస్సీఆర్టీ పంపును బ్లాక్ చేసి సినాప్స్లో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. అయితే ఈ క్లీనప్ ప్రాసెస్ దెబ్బతినడం కొన్నిసార్లు చాలా ప్రమాదకరం. ఉదాహరణకు స్ట్రోక్ వచ్చినప్పుడు గ్లూటమేట్ రీఅప్టేక్ వ్యవస్థ పనిచేయదు. ఓ అప్పుడు గ్లూటమేట్ అక్కడే పేరుకుపోతుంది. అవును. దానివల్ల న్యూరాన్లు అతిగా ఉత్తేజితమై చనిపోతాయి. దీనినే ఎక్సైటోటాక్సిసిటీ అంటారు. సరే, ఇప్పటిదాకా మనం వ్యాకరణం చూశాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పదాల గురించి, అంటే నిర్దిష్ట ట్రాన్స్మిటర్ల గురించి లోతుగా చర్చిద్దాం. మెదడు యొక్క ప్రధాన యాక్సలరేటర్ గ్లూటమేట్ కదా? అవును. కేంద్ర నాడీ వ్యవస్థలో 75% ఉత్తేజిత ట్రాన్స్మిషన్ దీని ద్వారానే జరుగుతుంది. దీని తొలగింపు ప్రక్రియ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. పక్కనే ఉండే గ్లియా కణాలు దీన్ని గ్రహించి గ్లూటమైన్గా మార్చి తిరిగి న్యూరాన్కు అందిస్తాయి. దీని రిసెప్టార్లలో ఎన్ఎండిఏ అనేది చాలా ప్రత్యేకమైనదని విన్నాను. చాలా ప్రత్యేకమైనది. ఏఎంపిఆర్ రిసెప్టార్లు సాధారణ కాలింగ్ బెల్స్ లాంటివి. కానీ ఎన్ఎండిఆర్ రిసెప్టార్ పనిచేయాలంటే 2 తాళం చెవులు కావాలి: గ్లూటమేట్ మరియు గ్లైసిన్. అంతేకాదు, ఇంకేదో ఉందా? ఉంది. మామూలు స్థితిలో ఆ ఛానల్కి అడ్డంగా ఒక మెగ్నీషియం అయాన్ ఉంటుంది, ఒక బోల్ట్ లాగా. ఆగండి, ఇదో విచిత్రమైన సెక్యూరిటీ సిస్టంలా ఉందే. అంటే తాళం చెవి ఉన్న డోర్కి అడ్డంగా ఒక బోల్ట్ ఉందన్నమాట. ఆ బోల్టును తీయాలంటే ఇంకేదో జరగాలి. కరెక్ట్. ఆ ఇంకేదోనే న్యూరాన్ కొద్దిగా డీపోలరైజ్ అవ్వడం. ఏఎంపే రిసెప్టార్ల వల్ల న్యూరాన్ కొంచెం యాక్టివేట్ అయినప్పుడు ఆ మెగ్నీషియం బోల్ట్ పక్కకు జరుగుతుంది. అప్పుడు ఎన్ఎండిఏ ఛానల్ తెరుచుకొని కాల్షియం అయాన్లను భారీగా లోపలికి పంపిస్తుంది. ఈ కాల్షియం ప్రవాహమే లెర్నింగ్ మెమరీకి కీలకమా? అవును. లాంగ్ టర్మ్ పొటెన్షియేషన్ ఎల్టీపీ అనే ప్రక్రియకు ఇదే ఆధారం. కానీ ఇదే కాల్షియం అతిగా వస్తే ఎక్సైటోటాక్సిసిటీకి దారితీస్తుంది. ప్రతి యాక్సిలరేటర్కు ఒక బ్రేక్ ఉండాలి. మెదడులో ఆ బ్రేక్ గ్యాబా కదా? సరిగ్గా చెప్పారు. గ్యాబా మెదడులో ప్రధాన నిరోధక ట్రాన్స్మిటర్. విచిత్రమేంటంటే ఇది గ్లూటమేట్ నుండే తయారవుతుంది. ఓ, యాక్సిలరేటర్ నుంచే బ్రేక్ తయారవుతుందా? అవును. దీనికి 2 ప్రధాన రిసెప్టార్లున్నాయి. గ్యాబా ఏ అనేది ఒక క్లోరైడ్ ఛానల్. ఇది తెరుచుకోగానే నెగటివ్ ఛార్జున్న క్లోరైడ్ అయాన్లు కణంలోకొచ్చి న్యూరాన్ను ఆఫ్ చేస్తాయి. అంటే యాంగ్జైటీ తగ్గించే మందులు లేదా నిద్రమాత్రలు పనిచేసేది ఇక్కడేనా? అవి మెదడు యొక్క బ్రేక్ పెడల్ను గట్టిగా నొక్కడానికి సహాయపడతాయా? అవును. బెంజోడైజపైన్లు, బార్బిట్యూరేట్లు ఈ గాబాయే రిసెప్టార్ పనితీరును పెంచుతాయి. అందుకే వాటికి ఉపశమన లక్షణాలుంటాయి. ఇక గాబా బి అనేది మెటబోట్రోపిక్ రిసెప్టార్. ఇక గ్లైసిన్, ఇది కొంచెం డబుల్ ఏజెంట్ లాంటిదనిపిస్తోంది. నిజమే. ఇది ఎన్ఎండిఏ రిసెప్టార్ల వద్ద సహ ఎగోనిస్టుగా పనిచేస్తుంది. కాని వెన్నుపాములో ఇది ఒక ముఖ్యమైన నిరోధక ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది. దీని రిసెప్టార్ కూడా ఒక క్లోరైడ్ ఛానల్. స్ట్రిక్నైన్ అనే విషం దీనిపైనే పనిచేస్తుందా? అవును. స్ట్రిక్నైన్ ఈ గ్లైసిన్ రిసెప్టార్ను బ్లాక్ చేస్తుంది. దానివల్ల నిరోధం మొత్తం పోయి తీవ్రమైన మూర్ఛలు వస్తాయి. సరే, ఇక కండరాల కదలికకు, జ్ఞాపక శక్తికి కీలకమైన ఎసిటైల్ కోలిన్ ఏసీహెచ్ గురించి మాట్లాడలాం. ఎసిటైల్ కోలిన్ ఒక మల్టీటాస్కర్. న్యూరోమస్కులర్ జంక్షన్లో కండరాలను కదిలిస్తుంది. మెదడ్లో జ్ఞాపకశక్తి, శ్రద్ధకు చాలా ముఖ్యం. దీని జీవిత చక్రం చాలా వేగవంతమైనది. విడుదలైన వెంటనే ఎసిటైల్ కోలినెస్ట్రేజ్ అనే ఎంజైమ్ దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. వావ్! అంటే దాని ఆఫ్ స్విచ్ చాలా వేగంగా పనిచేస్తుందన్నమాట. అందుకే మన కండరాల కదలికలు అంత ఖచ్చితత్వంతో ఉంటాయి కాబోలు. అవును. దీనికి నికోటినిక్, మస్కారినిక్ అని 2 రకాల రిసెప్టార్లున్నాయి.
సరే, ఇప్పటిదాకా మనం చూసినవి మెదడులోని ప్రధాన ఆన్ మరియు ఆఫ్ స్విచ్లు. కాని మనం మూడ్ని, ఏకాగ్రతని నియంత్రించే వాటి సంగతేంటి? వాటిని వాల్యూమ్ కంట్రోల్స్ అనొచ్చేమో. అవే మోనోమైన్లు కదా? చాలా మంచి పోలిక. అవును. అందులో మొదటిది నార్ ఎపినెఫ్రిన్. ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనలో, అప్రమత్తతలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది మెదడులో లోకస్ కోరూలియస్ అనే ప్రాంతం నుండి వస్తుందా? అవును. అక్కడ్నుండి మెదడంతటా పంపిణీ చేయబడుతుంది. ఇక డోపమైన్. ఇది వినగానే చాలామందికి రివార్డ్, వ్యసనం గుర్తొస్తాయి. కాని ఇది చలనానికి కూడా చాలా ముఖ్యం కదా? అవును. డోపమైన్కు మెదడులో 2 ప్రధాన హైవేలున్నాయి. ఒకటి నైగ్రోస్ట్రైటల్ మార్గం. ఇది చలన నియంత్రణకు ముఖ్యం. పార్కిన్సన్స్ వ్యాధిలో దెబ్బతినేది ఇదేనా? సరిగ్గా ఇదే. ఈ మార్గంలోని న్యూరాన్లు నశించడం వల్లే పార్కిన్సన్ వ్యాధి వస్తోంది. రెండోది మీజోకార్టికోలింబిక్ మార్గం. ఇది రివార్డ్, వ్యసనం మరియు సైకోసిస్తో ముడిపడి ఉంది. అంటే ఒకే రసాయనం ఒక హైవేలో సమస్య వస్తే పార్కిన్సన్స్, మరో హైవేలో సమస్య వస్తే స్కిజోఫ్రెనియా. లొకేషన్ బట్టి దాని ప్రభావం ఎంతలా మారిపోతుందో. సరిగ్గా అంతే. ఇక చివరి మోనోమైన్ సెరటోనిన్. దీన్నే ఫీల్ గుడ్ రసాయనం అంటారు. ఇది మానసిక స్థితి, నిద్ర, ఆకలిని నియంత్రిస్తుంది. దీని రీఅప్టేక్ను సర్ట్ అనే ట్రాన్స్పోర్టర్ చేస్తుంది. దీనినే ఎస్ఎస్ఆర్ఐలు టార్గెట్ చేస్తాయి. ఇప్పుడు పెద్ద అణువులైన న్యూరోపెప్టైడ్ల గురించి చెప్పండి. ఇవి ఎలా భిన్నంగా పనిచేస్తాయి? ఇవి పెద్ద అణువులు కాబట్టి ఇవి టర్మినల్లో కాకుండా కణదేహంలో తయారై అక్కడ్నుండి రవాణా చేయబడతాయి. ఇవి తరచుగా చిన్న అణువుల ట్రాన్స్మిటర్లతో కలిసి విడుదలవుతాయి. అంటే కో ట్రాన్స్మిషన్ అన్నమాట. అవును. ఇవి నెమ్మదిగా, ఎక్కువసేపు ఉండే మాడ్యులేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, నొప్పికి సంబంధించిన సబ్స్టెన్స్ పి మరియు నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్లు ఈ కోవకి చెందుతాయి. ఆగండి. వాయువులు, నిల్వ చెయ్యబడని ట్రాన్స్మిటర్లు. ఇది మనం ఇప్పటిదాకా నేర్చుకున్న అన్ని నియమాలను బ్రేక్ చేస్తున్నట్టుందే. అవును. ఇవి నిజంగా రూల్ బ్రేకర్స్. నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ అవసరమైనప్పుడు తక్షణమే సంశ్లేషణ చెంది వెసికిల్స్తో సంబంధం లేకుండా నేరుగా వ్యాపిస్తాయి. వాటి ప్రత్యేకతేంటి? ఇవి తరచుగా రెట్రోగ్రేడ్ మెసెంజర్లుగా పనిచేస్తాయి. అద్భుతం! అంటే సమాచారం అందుకున్న న్యూరాన్ తిరిగి వెనక్కి మెసేజ్ పంపిస్తోందన్నమాట. నీ మెసేజ్ అందింది, ఇప్పుడు నువ్విలా చెయ్యి అని. నేనిలా ఎప్పుడూ ఊహించలేదు. సరిగ్గా అంతే. ఇక చివరి రూల్ బ్రేకర్స్ ఎండోకన్నబినాయిడ్లు. అంటే ఇది మన శరీరం యొక్క సొంత గంజాయి వ్యవస్థ అన్నమాట? ఒక రకంగా అంతే. 2AG ఆనందమైడ్ అనేవి మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే లిపిడ్ ఆధారిత మెసెంజర్లు. ఇవి కూడా నిల్వ ఉండవు. ఇవి కూడా రెట్రోగ్రేడ్ మెసెంజర్లేనా? అవును. ఇవి కూడా రెట్రోగ్రేడ్ మెసెంజర్లుగా పనిచేసి ప్రీసినాప్టిక్ టెర్మినల్స్పై ఉన్న CB1 రిసెప్టార్లకు బంధించబడి గ్లూటమేట్ లేదా గ్యాబా వంటి ఇతర ట్రాన్స్మిటర్ల విడుదలను నిరోధిస్తాయి. ఈ రోజు మనం నాడీ వ్యవస్థ యొక్క అద్భుతమైన రసాయన భాష గురించి చాలా లోతుగా తెలుసుకున్నాం. సాధారణ అమైనో ఆమ్లాల నుండి క్లిష్టమైన పెప్టైడ్ల వరకు, చివరికి నియమాలను పాటించని వాయువులు, లిపిడ్ల వరకు కమ్యూనికేషన్ ఎంత వైవిధ్యంగా ఉందో చూశాం. దీని నుండి మనం గ్రహించాల్సిన కీలక సూత్రం ఒకటే. న్యూరోఫార్మకాలజీకి పునాది రిసెప్టార్ల వైవిధ్యం. ఒకే రసాయనం వేరువేరు రిసెప్టార్ల ద్వారా వేరువేరు ప్రభావాలను ఎలా కలిగిస్తుందో అర్థం చేసుకోవడం ద్వారానే మనం అనేక రుగ్మతలకు చికిత్సలను అభివృద్ధి చేయగలుగుతున్నాం. శ్రోతలను ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్న. ఈ వ్యవస్థలన్నీ వేరువేరుగా పనిచేస్తున్నప్పటికీ వాటి మధ్య సమన్వయం ఎలా సాధ్యమవుతుంది? ఒక న్యూరాన్ ఒకేసారి బహుళ ఉత్తేజపరిచే, నిరోధించే మరియు మాడ్యులేట్ చేసే సంకేతాలను ఎలా ఏకీకరిస్తుంది? ఆ సమాచారం ఆధారంగా ఒకే ఒక నిర్ణయం ఫైర్ చేయడం లేదా చేయకపోవడం ఎలా తీసుకుంటుంది? ఈ సంక్లిష్టమైన ఇంటిగ్రేషన్ వెనుకున్న రహస్యాలేమిటి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.